ఆకాశవాణి కర్నూలు కేంద్రం. తన దాకా వస్తే నాటిక. రచన శ్రీ పివి భవానీ ప్రసాద్. ఇందులో రామరాజు, ఇదెక్కడి కర్మరా దేవుడా, శ్రీ పట్నం శ్యాంప్రసాద్ శర్మ, నారిగాడు, ఆడోళ్ళ మీటింగ్ కానికి మానం ఎందుకండి, శ్రీ ఎం గురుస్వామి, ఆచారి కలయో వైష్ణవ మాయయో, శ్రీ జగర్లపూడి శాస్త్రి, ఆరోగ్య కార్యకర్త ఎవరండి మీరు? శ్రీమతి ఎస్ నిమ్మిలాల్, నరసింహులు పనిలోకి ఎందుకు రాలేదో నాకు తెలవదండి. శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. తన దాకా వస్తే నాటిక. రచన శ్రీ పివి భవానీ ప్రసాద్. ఇందులో రామరాజు, ఇదెక్కడి కర్మరా దేవుడా, శ్రీ పట్నం శ్యాంప్రసాద్ శర్మ, నారిగాడు, ఆడోళ్ళ మీటింగ్ కానికి మానం ఎందుకండి, శ్రీ ఎం గురుస్వామి, ఆచారి కలయో వైష్ణవ మాయయో, శ్రీ జగర్లపూడి శాస్త్రి, ఆరోగ్య కార్యకర్త ఎవరండి మీరు? శ్రీమతి ఎస్ నిమ్మిలాల్, నరసింహులు పనిలోకి ఎందుకు రాలేదో నాకు తెలవదండి. శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. నిర్వహణ డాక్టర్ పివి శారద. సహకారం శ్రీ ఏ బాలకృష్ణ. సాంకేతిక సహకారం శ్రీ ఎస్ నరసింహారావు. తన దాకా వస్తే నాటిక. నారిగా, ఒరే నారిగా, అయ్యా ఎక్కడ చచ్చావురా? వచ్చేస్తున్నానండి. లోపలేం చేస్తున్నావురా? త్వరగా రా. బా వస్తున్నానండి. వేడొకడు 24 గంటలు ఆ పశువుల పాకలో పడి ఏం చేస్తుంటాడో అర్థం కాదు. ఆ పాకే వీడికి కైలాసం, వైకుంఠం. ఒరే రేడా, నేను చెప్పిన ఎన్ని జ్ఞాపకం ఉన్నాయిగా, జాగ్రత్త రోయ్. ఇక పదండి అయ్య గారు. ఒరే నారిగా, నాకు తెలియక అడుగుతాను, ఆ పశువుల పాకను వదిలి రావాలంటే నీకు మనసొప్పదేంట్రా? అది కాదు అయ్య గారు, ఇవాళ ఎరువులు తీసుకొని రావాలా, పట్నం వెళ్దాం రా నారిగా అని చెప్పారు కదండి. చెప్పాను. అయితే నేను ఇప్పుడు పట్నం వెళ్తే ఏ రాత్రికో కదండి వచ్చేది. అయితే ఏంట్రా? అయితే ఏటండి, అయితే పశువులకు దానా అది చూసుకోవాలి కదండి. అసలే నల్లవు చూడుతూ ఉంది, దానికి ఎప్పుడు దానా వేయాలా, ఏ టైంకి కుడితే ఎట్టాలా, ఈ విషయాలు ఎర్రోడికి చెప్పొస్తున్నానండి. పక్క పూట దానా ఆలస్యం అయితే వచ్చిన నష్టం ఏంట్రా? అమ్మమ్మమ్మ, అంత మాట అనకండి అయ్య గారు. అసలే చూడుతూ ఉన్నావు, టైం ప్రకారం దానా ఎట్టి కుర్తి తాగించకపోతే చాలా కష్టమండి. భూమి పుట్టినప్పటి నుంచి ఈ పశువులు కంటూనే ఉన్నాయి. ఒరే నారిగా, నాకు తెలియక అడుగుతా, అడవిలో ఉన్న జంతువులకు టైం ప్రకారం ఎవర్రా దానా వేస్తున్నారు? మరి అవి సుడితో ఉండవా? పిల్లల్ని కనవా? ఆడి సంగతి ఏరు, ఈడి సంగతి ఏరండి. బాబు గారు,
ఆ, నేను మాట్లాడుతాను చెప్తారా? అడుగు. నేనిప్పుడు పట్నం వెళ్ళటం ఎందుకండి? ఎందుకేమిట్రా, పొలానికి ఎరువులు కొనొద్దు? ఎరువులు ఎందుకండి? నీకు రాను రాను మతిపోతున్నట్లుంది. సీజన్ ప్రకారం నీళ్లు, టైం ప్రకారం ఎరువులు చల్లకపోతే పంట చేతికొస్తుందంట్రా. ఛ, ఊరుకోండి. ఎరువులు వేస్తేనే పంటలు పండుతాయా? మా నూరు శివర అడవిలో ఎన్నెన్నో చెట్లున్నాయి. వాటన్నిటికీ ఎవరు నీళ్ళు వస్తున్నారు, ఎవరు ఎరువులు ఎత్తున్నారండి? అమ్మగాడిదా, దెబ్బ కొట్టావు కదరా. ఇప్పుడు అర్థమైందా అండి? దేని దారి దాందేనని. ఇక పదండి. సరే సరే, ముందు పొలానికి వెళ్దాం పదా. కూలీలు వచ్చారో లేదో, పనులు ఎట్లా సాగుతున్నాయో చూసుకుని అటు నుంచి పట్నం వెళ్తూ గాని. పదండి. నారిగా, అయ్యా, చూశావంట్రా మన పొలంలో తెల్ల బంగారం ఎట్లా ఇరగబండిందో. ఊరుకోండి, మీ దిష్ట తగిలేట్టుంది. అసలే అది పత్తి పంట. ఎప్పుడు ముంచుతుందో ఎప్పుడు తేలుస్తుందో దానికే తెలీదు. ఇదేంట్రా, పొలంలో ఒక్కరూ లేరు. ఇవాళ కూలీకి ఎవరూ రాలేదా? అదేనండి నాకు ఆశ్చర్యంగా ఉంది. అసలు పువ్వు నలపడానికి కూలీ జనాన్ని రమ్మని చెప్పావా లేక మర్చిపోయావా? అయ్య బాబో నేనెట్టా మర్చిపోతానండి. నిన్న రాత్రి నేనే వెళ్ళి 20 మంది ఆడోళ్ళను పనిలోకి రమ్మని మరీ చెప్పాను కదండి. తెల్లారేసరికల్లా వచ్చేస్తామన్నారండి. మరి ఏరి ఎవరూ లేరే? అదే ఆలోచిస్తున్నానండి. ఉండండి, అక్కడ నరసింహులు గాడు ఉన్నాడు. ఆయన్ని పిలిచి అడుగుదాం. రేయ్ రేయ్ నరసింహులు, ఇట్రారా. నన్నేనా? నిన్నే, ఇలా రారా. దండాలండి. ఆ దండాల సంగతి తర్వాత, ఇవాళ పని చేయడానికి ఎవరూ రాలేదేంట్రా? పనిలోకి ఎందుకు రాలేదో నాకు తెలవదండి. కానీ వీళ్ళందరూ యాడున్నారా మాత్రం తెలుసండి. యాడున్నారా? మరేమో పట్నం నుంచి ఎవరో ఒక ఆమె భుజానికి సంచి తగిలించుకుని వచ్చింది. ఆమె ఏందో చెప్తా ఉంటే ఆడవాళ్ళంతా చుట్టూ కూకొని వింటా ఉన్నారు. ఎక్కడ్రా? రచ్చబండ కాడండి. ఒరే నారిగా, ఏందిరా ఈ కథ? ఎవరామె, ఏంది విషయం? నాకేం తెలుసండి, పొద్దు నుంచి నేను మీతోనేగా ఉన్నాను. వెళ్ళి తెలుసుకుందాం పదా. ఆడోళ్ళ మీటింగ్ కానికి మనం ఎందుకండి, బాగుండదులేండి. చిన్నార్మయ్, వాళ్ళ మీటింగ్తో మనకేంట్రా పని? అంతిదిగా చెప్పినా పనిలోకి ఎందుకు రాలేదో కనుక్కుందాం పదా. ఆ మాట అన్నారు, బాగుందండి. పదండి, దుమ్ము దులిపేద్దాం. రే నరసింహ, నువ్వు వెళ్ళి పని చూసుకో. అట్లాగే. అందుకని నేను చెప్పేదేమంటే, మన సమస్యల్ని మనమే చక్కదిద్దుకోవాలి. మనమందరం ఒకసారి మన గురించి ఆలోచిద్దాం. మీలో ఎంతమంది గర్భిణీ స్త్రీలకు ఇళ్లల్లో పూర్తి విశ్రాంతి దొరుకుతుందో చెప్పండి. సాధారణంగా మన ఇళ్లల్లో మగవాళ్ళు తిని వెళ్ళిన తర్వాతనే ఆడవాళ్ళం భోంచేస్తుంటాం కదా. అలాంటప్పుడు గర్భిణీ స్త్రీలకు ఎంతమందికి సరైన పోషణ లభిస్తుంది అంటే, నా ఉద్దేశం కడుపు నిండా తింటేనే సరిపోదు, బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. అంటే పళ్ళు, గుడ్లు, పాలు, ఆకుకూరలు లాంటివన్నమాట. ఇవి మీలో ఎంతమందికి లభిస్తోంది? వేవిళ్ళు మొదలైనప్పటి నుంచి సక్రమంగా కాన్పు జరిగేదాకా స్త్రీకి ప్రతిరోజు సమస్యే. అవునంటారా కాదంటారా? నారిగా, అయ్యా, ఈవిడెవర్రా జనాన్నంతా పోగేసుకుని మీటింగ్ పెట్టింది ఇక్కడ? నాకేం తెలుసండి, దగ్గరికి వెళ్ళి కనుక్కుందాం పదండి. పద. కనుక మీరందరూ తెలుసుకోవాల్సిందేమంటే, గర్భిణీ స్త్రీలు క్రమం తప్పకుండా ప్రతి నెల డాక్టర్ దగ్గర పరీక్షలు చేయించుకోవాలి. చాలామంది ఆడవాళ్ళు కాన్పు సమయాల్లో ధనుర్వాతానికి గురై చాలా అవస్థలు పడుతుంటారు. కొంతమంది చనిపోతుంటారు కూడా. అందుకే ధనుర్వాతం రాకుండా 5వ నెల రాగానే ఇంజెక్షన్లు చేయించుకోవాలి. అంటే సూది మందు అన్నమాట. తెలుసులేవై. గర్భిణీ స్త్రీలు మామూలు ఆహారం తీసుకుంటే సరిపోదు, పౌష్టికాహారం తీసుకోవాలి. అంటే ఇందాక చెప్పినట్లు పాలు, పళ్ళు, గుడ్లు, ఆకుకూరలు తప్పనిసరిగా తీసుకోవాలి. పాలు పళ్ళు ట్రోయ్. గుడ్లు కూడాను. మానసికంగా, శారీరకంగా గర్భిణీ స్త్రీలకు విశ్రాంతి చాలా అవసరం. అబ్బో, మాకు తెలియదులే. కాబట్టి ఇవన్నీ గుర్తుంచుకోండి. ఈ విషయంలో మీకేదైనా అనుమానాలున్నా, సమస్యలు వచ్చినా సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
ఆపండి ఆపండి పొలంలో పని చేయడానికి రండమ్మా తల్లుల్లారా అని కబురు పెడితే పనెగ్గొట్టి ఇక్కడ మీటింగ్లో కూర్చున్నారా? ఎవరండి మీరు? ఏం తల్లి, ఎవరో తెలియకుండానే మా ఊరికొచ్చి మీటింగ్ పెట్టావా? ఆయన ఎవరనుకున్నావు? రామరాజు బాబు గారు, ఈ ఊరికి మహారాజు. ఆయన ఎస్ అంటే ఎస్, నో అంటే నో. నమస్కారం అండి. ఈ నమస్కారాలకేం గాని ఇంతకీ నువ్వెవరమ్మా? మా ఊరి వాళ్ళను పని పాట చేసుకోనీయకుండా చెడగొడుతున్నావు. నా పేరు నిర్మల్ అండి. గ్రామాల్లోని మహిళల ఆరోగ్య సమస్యలు తెలుసుకుని వాటికి పరిష్కార మార్గాలు చెప్పి వాళ్ళను చైతన్యవంతం చేయడానికి ప్రభుత్వం తరఫున వచ్చిన ఆరోగ్య కార్యకర్తనండి. వచ్చిందానివి నీ పనేదో నువ్వు చూసుకోక మా వాళ్ళ పని చెడగొడుతున్నావెందుకు? నేను చేస్తున్నది నా ఉద్యోగ ధర్మమేనండి. ఏది వాళ్ళను పనుల్లోకి పోనీయకుండా మీటింగ్లు పెట్టడమా? అది కాదండి, వాళ్లకు గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తున్నాను. ఆహా, ఇదిగో అమ్మాయి, నీకెంతమంది పిల్లలు? నాకింకా పెళ్ళే కాలేదండి. నీకే పెళ్లి కాలేదు, నువ్వు గర్భిణీ స్త్రీలకు జాగ్రత్తలు చెబుతున్నావా? బాగుంది, చాలా బాగుంది. వింటున్నారా తల్లులు? ఈ పెళ్లి కాని పిల్ల ఇచ్చే తెలిసి తెలియని సలహాలు వింటానికే మీరు ఇవాళ పనులెగ్గొట్టింది. వెళ్ళండి, వెళ్ళి పనులు చూసుకోండి. అది కాదండి. అది కాదు, చూడు, ఈ ఊరు పుట్టినప్పటి నుంచి ఈ ఊళ్ళో ఆడవాళ్ళు పిల్లల్ని కంటూనే ఉన్నారు. నువ్వు కొత్తగా చెప్పాల్సిన సలహాలు ఏం లేవు, వెళ్ళిరా. అది కాదండి, ఈ ప్రాంతంలో కాన్పు సమయంలో గర్భిణీ స్త్రీలు పసిపిల్లలు ఎక్కువగా చనిపోతున్నారని ప్రభుత్వానికి రిపోర్ట్ అందింది. అందుకని వాళ్ళ ఆయుష్ తీరి చచ్చిపోతే నువ్వేం చేస్తావమ్మా? పోయేటోళ్ళని బతికిస్తావా? వెళ్ళవమ్మా, పని పాట లేకపోతే సరి. సార్, మీరు అమర్యాదగా మాట్లాడుతున్నారు. ఇప్పటికే నీకు చాలా మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను. ఏదో ఆడకూతురివి కదా అని ఊరుకుంటున్నాను. మరోసారి ఇలాగా మా ఊళ్ళో మీటింగులు పెట్టి జనాల్ని చెడగొట్టాలని చూస్తే మాత్రం ఊరుకోను. రే నారిగా, అయ్యా, అరగంటలో బస్సు రోడ్డు మీదకి వస్తుంది, ఈ అమ్మాయిని బస్సు ఎక్కించిరా. అట్టగేనండి, పదవమ్మా. అది కాదండి. అబ్బా, నువ్వు పదవమ్మా. నా మాట కాస్త నువ్వు వినండి. పదవమ్మా అంటుంటేను ఇప్పటికే మా అయ్యగారి కోపం తెప్పించేసావు. ఇంకా ఇక్కడే ఉంటే నువ్వు ఆడ కూతురు అని కూడా చూడరు. పద పద పద. అయ్యగారు, తమరు ఇంటికి వెళ్ళండి. అట్టాగే నేను పట్నం వెళ్ళి ఎరువులు తెస్తాను. ఆ, అయ్యగారు, అయ్యగారు. అమ్మా, ఏంది అయ్యగారు అట్ట నీరసం కూర్చున్నారు? ఏమైందండి? ఏం లేదురా, ఇందాక పొలం నుంచి వచ్చాక కాస్త నీరసంగా అనిపిస్తేను అలా కూర్చున్నాను. ఎరువులు తెచ్చావా? తెచ్చానండి. అయ్యగారు, ఆ అమ్మాయి ఏముందో తెలుసా? ఏమనిందిరా? మీ అయ్యగారికి ఆడాలంటే సులకంలాగుంది. కడుపుతో ఉన్న ఆడాళ్ళ కష్టాలు ఆయనకేం తెలుస్తాయి? దేవుడు అనేవాడుంటే తప్పకుండా ఆయనకి కష్టాల గురించి తెలియచేస్తాడు అన్నదండి. అంత మాట అందిరా? రాని రాని, ఈసారి ఆ పిల్ల మనూరికి రాని, అప్పుడు చెప్తాను దాని సంగతి. ఇంకేమవుతుందండి, మీ దెబ్బకు భయపడి శాపనార్థాలు ఎడుతూ వెళ్ళిన తర్వాత దాని శాపాలు నన్నేం చేస్తాయిరా? అయినా ఆ పిల్ల శాపం పని చేయడానికి అదేమన్నా సతీ అనసూయ లేక సతీ సక్కుబాయా? బాగా చెప్పావు. ఏమైంది అయ్యగారు? ఏమైందండి? కడుపులో తిప్పుతుందిరా. అయ్యో అయ్యో, అట్టమని తీసేసుకుంటున్నారంట అయ్యగారు. మీరు అలా పడుకోండి, పడుకోండి మెల్లగా. నేను వెళ్ళి ఆచార్య గారిని తీసుకొస్తాను. త్వరగా రారా. ఇప్పుడే వస్తాను అయ్యగారు. రండి రండి ఆచార్య గారు, త్వరగా అయ్యగారిని చూడండి. చూస్తా చూడడానికి ఎగదొట్రా వచ్చింది. నువ్వు తప్పుకో. ఇంతకీ ఎన్నిసార్లు అయ్యాయి వాంతులు? నేనుండగా 2 సార్లు అండి. వాడెళ్ళాక 2 సార్లు. ఒక వాంతులేనా? ఇంకా ఏమైనా అంటే కళ్ళు తిరగడం లాంటివి? కళ్ళు తిరిగినట్లుంటుంది, కడుపులో ఏదో వికారంగా ఉంటుంది. మరేం భయం లేదు, కంగారు పడకండి. ఏది కళ్ళు తెరవండి, నాలిక చాపండి, ఇంకా బాగా ఏది నాడి చూడనివ్వండి. అయ్యో ఆచార్య గారు, అట్టా పడిపోయారంటండి. లేవండి, చెయ్యి ఇవ్వండి. మెల్లిగా
ఏంటండి ఏమైంది? ఏమైందంటే అలా నెత్తిన చేయి పెట్టుకుని పిచ్చి చూపులు చూస్తారేంటండి? ఆ? కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో నేను ఆచారిని కానో. అబ్బా, విషయం చెప్పవయ్యా అంటే పద్యాలు పాడతావేంటయ్యా? ఏమని చెప్పమంటారండి? ఇది మీకు శుభవార్తో దుర్వార్తో తెలియక చస్తున్నాను. అసలు ఇది ఎలా సంభవమో అర్థం కాక తల బాదుకుంటున్నాను. ఆ? ఇలాంటివి కూడా జరుగుతాయా అన్న అనుమానంతో ఎటూ తోచక గింజుకుంటున్నానండి. నేసాపి విషయం చెప్పండి. కుంపదీసి బాబు గారికి వచ్చిన రోగం ప్రమాదమైంది కాదు కదా? ఇది మహిళలకు వచ్చి ఉంటే ప్రమోదంగా ఉండేది, కానీ వచ్చింది మన బాబు గారికే. ఏమిటయ్యా వచ్చింది? చూడండి రామరాజు గారు, ఇది ఎలా జరిగిందో నాకు అంతు పట్టడం లేదు. అయినా నేను మీకు జరిపిన పరీక్షలను బట్టి వైద్య శాస్త్రం చెబుతున్న విషయం ఏమిటంటే మీరు గర్భవతి. ఆ? ఛీ, మీరు గర్భం దాల్చారండి. మీకేమైనా పిచ్చెక్కిందటండే? బాబు గారు గర్భవతి ఏంటి? ఏమాచారి, పొద్దున్నే ఏదైనా మందు కొట్టి వచ్చావా? పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. అయ్యా, మీరు నా ప్రతిభను అనుమానించకండి. నా పరిజ్ఞానం మీద నాకు నమ్మకం ఉంది. మీరు ఖచ్చితంగా గర్భవతి. మరి మీకు అంతగా అనుమానం అయితే పట్నం వెళ్ళి పెద్ద డాక్టర్తో పరీక్షలు చేయించుకోండి. ఆ? అంటే అంటే నువ్వు చెప్పేది? 100కి 100 పాళ్ళు పచ్చి నిజమండి. వైద్య శాస్త్రానికే అంతుపట్టడం లేదు. మీరు ఎలా గర్భవతి అయ్యారో ఏమిటో. ఓరి దేవుడు, ఇదేం పోయే కాలం రా! మగాడికి కడుపు రావడం ఏమిటి? ఇది ఎక్కడైనా ఉందా? పోయి పోయి మా అయ్యగారికే రావాలా కడుపు? ఛీ, నరుమై! అరిచి గోల చేసి ఈ విషయం 10 మందికి తెలిసేలా చేసేట్టున్నావే. ఒకవేళ ఆచారి చెప్పిందే నిజమైతే నా పరువు పోతుంది. తలెత్తుకొని నలుగురిలో తిరగలేను. మళ్ళీ అదే మాట. ఆయన చెప్పిందే నిజమైతే అంటారేమిటండి? నేను చెప్పింది ఎప్పుడూ తప్పు కాదు. ఆచారి, నీకు పుణ్యం ఉంటుంది. ఈ విషయం ఎవరితోనూ అనకు. ఆయన ఎవరికి చెప్పకపోయినా రోజు రోజుకు పెరిగిపోయే మీ కడుపు చూసి తెలుసుకోరటండే. ఇదెక్కడి కర్మరా దేవుడా! నాకేంటి కడుపు రావడం ఏంటి? అయ్యగారు, ఇదంతా ఎందుకు జరిగిందో నాకు తెలిసిపోయిందిరా. మగాడికి కడుపు రావడం ఏమిటి? ఇది ఎక్కడైనా ఉందా? పోయి పోయి మా అయ్యగారికే రావాలా కడుపు? ఛీ, నరుమై! అరిచి గోల చేసి ఈ విషయం 10 మందికి తెలిసేలా చేసేట్టున్నావే. ఒకవేళ ఆచారి చెప్పిందే నిజమైతే నా పరువు పోతుంది. తలెత్తుకొని నలుగురిలో తిరగలేను. మళ్ళీ అదే మాట. ఆయన చెప్పిందే నిజమైతే అంటారేమిటండి? నేను చెప్పింది ఎప్పుడూ తప్పు కాదు. ఆచారి, నీకు పుణ్యం ఉంటుంది. ఈ విషయం ఎవరితోనూ అనకు. ఆయన ఎవరికి చెప్పకపోయినా రోజు రోజుకు పెరిగిపోయే మీ కడుపు చూసి తెలుసుకోరటండే. ఇదెక్కడి కర్మరా దేవుడా! నాకేంటి కడుపు రావడం ఏంటి? అయ్యగారు, ఇదంతా ఎందుకు జరిగిందో నాకు తెలిసిపోయిందండి. ఎందుకు జరిగిందిరా? ఆ పిల్ల పెట్టిన శాపం అండి. ఆహా, ఏమి నోరు ఏమి నోరు! అట్ట శాపం ఎట్టింది, ఇట్ట కడుపు వచ్చేసింది. రే నారిగా, ఏంట్రా నువ్వు వాగేది? నిజమండి. ఆ పిల్ల మా నూరికి వస్తే తరిమేశాం కదండి. ఆ పిల్ల మనసు చాలా గాయపడినట్లుంది. అందుకే ఆ కాటుందండి. ఎందుకు జరిగిందిరా? ఆ పిల్ల పెట్టిన శాపం అండి. ఆహా, ఏమి నోరు ఏమి నోరు! అట్ట శాపం ఎట్టింది, ఇట్ట కడుపు వచ్చేసింది. రే నారిగా, ఏంట్రా నువ్వు వాగేది? నిజమండి. ఆ పిల్ల మా నూరికి వస్తే తరిమేశాం కదండి. ఆ పిల్ల మనసు చాలా గాయపడినట్లుంది. అందుకే ఆ కట్టాలు మీకు తెలిసి రావాలని శాపం ఎట్టింది. ఫలితంగా ఇదిగో ఇది. ఆ, అంతేనంటావా? అంతేనండి. శాప ఫలాన్ని అనుభవించక తప్పదు కదండి మరి. శాపమేమిటి, ఫలమేమిటి, నాకేం అర్థం కావడం లేదురా. మీకు అర్థం కానంత మాత్రం నష్టం ఏం లేదులేండి. ఇక నుంచి రోజు వచ్చి మా అయ్యగారిని చూసి వెళ్తూ ఉండండి. ఇదిగో ఈ విషయం ఎవరితోనూ అనబాకండి. ఒరేయ్ నారిగా, ఈ కడుపుతో ఎలారా వేగేది? అబార్షన్ చేయించుకుంటా. అయ్యా, మగాళ్లకు అబార్షన్ చేసేంతగా వైద్య శాస్త్రం ఇంకా ఎదగలేదనుకుంటానండి. అయితే ఇక నా పరిస్థితి ఏముందండి, పిల్లనో కనేయడమే. ఆ గుండె దిటవు చేసుకోండి అయ్యగారు.
అయ్యగారు మీరు లేవకండి, పడుకోండి. అసలే ఒకటి మనిషి కారు. ఒరేయ్ నారిగా, అయ్యా, ఆకలేస్తోందిరా. మరి అంత తొందర అయితే ఎలాగండి? కాస్త ఆగండి, వంట ఇంకా పూర్తి కాలేదు. త్వరగా వండి చావరా, కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. ఇది మరీ బాగుందండి. నాకేమన్నా 10 చేతులు ఉన్నాయా? ఆ మాత్రం ఆగలేరు? చివరికి నీకు కూడా అలసైపోయానంట్రా. అలుసు కాదండి, మిమ్మల్ని చూస్తూ బాధపడలేక అంటున్నాను. పోనీ ఓ పని చేయండి, అమ్మగారిని రమ్మని ఉత్తరం రాయండి. వీల్లేదు, అది ఈసారైనా మగపిల్లాడిని కంటేనే ఈ ఇంటికి రానిచ్చేది. అయ్యా, ఇప్పుడు తమరు కడుపుతో ఉన్నారు కదా, మరి తమకు తప్పకుండా మగపిల్లాడే పుడతాడ్రా. శుభం శుభం, మీకు మగపిల్లాడే ఖాయం. రావయ్యా ఆచారి, రా కూర్చో. ఎలా ఉందండి ఒంట్లో? ఏం చెప్పమంటావయ్యా, ఇంట్లో పలకరించే దిక్కే లేదు. కష్టం సుఖం చెప్పుకోవాలంటే మరో మనిషే లేడు. ఇప్పటికైనా తెలిసిందండి? ఆ అమ్మగారు కడుపుతో ఉన్నప్పుడు ఒక్కసారైనా ప్రేమగా పలకరించారా? దగ్గర కూర్చుని ప్రశాంతంగా కబుర్లు చెప్పారా? ఆ అమ్మ మనసు ఎంత బాధపడి ఉంటుంది. హ్మ్, నిజమేరా, పాపం దాన్ని చాలా బాధ పెట్టాను. అయ్యా రాజుగారు, మీరేమీ అనుకోనంటే ఒక్క మాట. కడుపుతో ఉన్న వాళ్ళకి, ఏది మీలా కడుపుతో ఉన్న వాళ్ళకి మనసులో తెలియని భయాలు ఉంటాయి. దగ్గర కూర్చొని మనం ఆప్యాయంగా 4 ముక్కలు మాట్లాడితే వాళ్లకు మనశ్శాంతిగా ఉంటుంది. లేదనుకోండి, ఇప్పుడు మీరు పడుతున్నారుగా బాధ, అదే పడతారు అందరూ. నిజమేరా, పాపం ఏనాడు దానితో ప్రేమగా మాట్లాడలేదు. పైపెచ్చు ప్రతిదానికి విసుక్కునేవాడిని. ఆడపిల్లను కన్నదన్న కోపంతో ఇంటెడు చాకిరీ చేయించేవాడిని. గర్భిణీ స్త్రీలకు తగినంత విశ్రాంతి ఉండాలండి రాజుగారు. సర్లేండి, ఇప్పుడు ఏం చెప్పి ఏం ప్రయోజనం? పెట్టాల్సిన బాధలన్నీ పెట్టేశారు మా అయ్యగారు. అయ్యగారు, ఇందండి, తినండి. ఏమిట్రా ఇది? ఆ తెల్లగా ఉన్నదాన్ని అన్నం అంటారండి, ఆ ఎర్రగా ఉన్నదాన్ని ఉల్లిపాయ కారం అంటారండి. ఒరే ఒరే నారిగా, కడుపుతో ఉన్న వాళ్ళకి ఇలాంటి భోజనం అట్రా పెట్టేది? నన్నేం చేయమంటారండి? నాకింతకన్నా శాత కాదు. చేతగాదని అంత పెద్దాయన్ని, అందులోనూ కడుపుతో ఉన్నాయన్ని ఇలా ఉల్లిపాయ కారాలు ఆవకాయ మసాలాలు పెట్టి ప్రాణాలు తీస్తావట్రా? ఇది మరీ బాగుందండి. రోజు తినే అన్నం ఇదే కదండి. మామూలు మనుషులైతే ఇవి తిన్నా పర్వాలేదురా, కానీ అయ్యగారులాగా కడుపుతో ఉన్న వాళ్ళకి సరైన పోషక పదార్థాలు లేకపోతే కడుపులో ఉన్న బిడ్డ సరిగ్గా ఎదగదురా. అబ్బా, కడుపు కడుపు అని 10 సార్లు అనకయ్యా బాబు, నాకు చచ్చేంత సిగ్గుగా ఉంది. అయ్యా, మీరు సిగ్గుపడినంత మాత్రాన వచ్చిన కడుపు పోతుందిటండి. దేవుడిచ్చిన దాన్ని మనం కాదనిలేం కదా. అది సరే గాని, ఇలాంటి సమయంలో ఏం ఆహారం తీసుకోవాలో కాస్త చెప్పండి. అలా అడిగారు, బాగుంది, చెప్తా వినండి. ఒరే నారిగా, అయ్యా, నువ్వు కూడా జాగ్రత్తగా విను. అట్టగనండి. అయ్యా రాజుగారు, మీలా కడుపుతో ఉన్నవాళ్ళు బాగా విటమిన్లు ఉన్న ఆహారం తీసుకోవాలి. అంటే రోజు గుడ్లు పళ్ళు పాలు ఏది బాగా తీసుకోవాలి. ఆకుకూరలు రోజు తినాలి. దానివల్ల మనిషి శరీరంలో కాల్షియం ఐరన్ బాగా వృద్ధి చెంది కడుపులో ఉన్న బిడ్డను, ఏది మీ కడుపులో ఉన్న బిడ్డను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఏదో తిన్నానులే అనుకుంటే కుదరదు. ఇవన్నీ తీసుకుంటే మీ కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది, మీకు కనడానికి శక్తి వస్తుంది. ఈన్నారా అయ్యగారు, ఇవన్నీ తెలియక మీరు అమ్మగారు కడుపుతో ఉన్న రోజుల్లో ఇలాగే ఉల్లిపాయ కర్రాలు చారు నీళ్ళు సాల్లే అన్నారు. అందుకే పాపం ఆ మహాతల్లి బలహీనంగా అయిపోయింది. నిజమేరా, పాపం. ఏమండి, పళ్ళు తినాలని ఉందండి అని నోరు తెరిచి అడిగినా ఒక్కరోజు కూడా వినిపించుకోలేదు. పాపం ఎంత అవస్థ పడిందో ఏమో. సరేలేండి, ఏదైనా తన దాకా వస్తే గాని తెలియదంటారు. విటమిన్లు ఉన్న ఆహారం తీసుకోవాలి. అంటే రోజు గుడ్లు పళ్ళు పాలు ఏది బాగా తీసుకోవాలి. ఆకుకూరలు రోజు తినాలి.
దానివల్ల మనిషి శరీరంలో కాల్షియం ఐరన్ బాగా వృద్ధి చెంది కడుపులో ఉన్న బిడ్డను మీ కడుపులో ఉన్న బిడ్డను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఏదో తిన్నానులే అనుకుంటే కుదరదు. ఇవన్నీ తీసుకుంటే మీ కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది, మీకు కనడానికి శక్తి వస్తుంది. ఈన్నారా అయ్యగారు, ఇవన్నీ తెలియక మీరు అమ్మగారు కడుపుతో ఉన్న రోజుల్లో ఇలాగే ఉల్లిపాయ కర్రలు చారు నీళ్ళు సాలే అన్నారు. అందుకే పాపం ఆ మహాతల్లి బలహీనంగా అయిపోయింది. నిజమేరా పాపం. ఏమండి పళ్ళు తినాలని ఉందండి అని నోరు తెరిచి అడిగినా ఒక్కరోజు కూడా వినిపించుకోలేదు. పాపం ఎంత అవస్థ పడిందో ఏమో. సరేలేండి, ఏదైనా తన దాకా వస్తే గానీ తెలియదంటారు. అయ్యా రామరాజు గారు, తమరికిప్పుడు 5వ నెల. ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. బరువు పనులేవి చేయకండి. అన్నట్టు మర్చిపోయాను, ధనుర్వాతం రాకుండా ఇంజెక్షన్ తీసుకోవాలండోయ్. ఆ ఇంజెక్షనా? అంటే సూది మందు తప్పదా? తప్పదండి. మీలా కడుపుతో ఉన్నవాళ్ళు ప్రసవ సమయంలో ధనుర్వాతం రాకుండా తప్పనిసరిగా సూది మందు తీసుకోవాలి, లేదా చచ్చిపోయే ప్రమాదం ఉంది. ఆ రోజు అమ్మగారి విషయంలో సూది మంద వేయించండి బాబు అంటే, సూది మంద వేయిస్తే మీ అమ్మగారు మా పిల్లాన్ని కంటారా అని ఎగతాళి చేశారు. సూది మందు ఎందుకో ఇప్పుడు తెలిసిందా? ఒరే నారిగా, చచ్చిన పామును చంపకురా, వెధవని వెధవన్నారా వెధవని. దాన్ని ఎంతో బాధ పెట్టాను. అంతేలేండి, తన దాకా వస్తే గాని తలనొప్పైనా తెలియదంటారు. కడుపుతో ఉన్న ఆడవారి కష్టాలు మగాళ్ళకేం తెలుస్తాయి చెప్పండి. వీడమ్మ కడుపు మాడ చంపేస్తున్నాడు. ఆచార్య గారు, మరి బాబుగారి కాన్పు సంగతి ఏముందిరా, ఈ ఊళ్ళో ఉన్న ఏకైక మంత్రసాని సుబ్బాయమ్మ. కాకపోతే ఆవిడ 10 కాన్పులు చేయిస్తే అదృష్టం కొద్దీ ఒకరో ఇద్దరో బతికేవాళ్ళు. అమ్మో ఆచారి, అలాంటి చేతగాని తెలిసి తెలియని మంత్రసానులతో నేను కాన్పు చేయించుకోను. పట్నం నుంచి ట్రైనింగ్ అయిన నర్సమ్మని పిలిపిద్దాం. అసలు ఈ ఊళ్ళో సరైన ఆసుపత్రి లేకపోవడం మన కర్మ. తామరే కదండి ఎన్నిసార్లు ప్రభుత్వం వాళ్ళు ఈ ఊళ్ళో ఆసుపత్రి ఎట్టాలని చూసినా, ఇదిగో ఈ ఆచార్య గారి డాక్టరీ వ్యాపారం చెడిపోద్దని అడ్డుపడేవాళ్ళు. బుద్ధి లేక అడ్డుపడ్డానురా. ఇప్పుడు బుద్ధి వచ్చింది. వెంటనే ట్రైనింగ్ అయిన వాళ్ళని పిలిపించు. అంతేలేండి, ఏదైనా తన దాకా వస్తే గాని తెలియదంటారు. అమ్మా అబ్బా అబ్బా కాస్త ఓర్చుకోండి. అబ్బా అమ్మా అబ్బా. ఆడాళ్లే భరిస్తున్నారు ఈ నొప్పులు, మాగాళ్ళు తమరు భరించలేరటండి. అయ్యా ఆచార్య గారు, కాన్పు సుఖంగా జరిగిపోద్ది కదండి. మరేం కంగారు లేదా, అంతా సవ్యంగానే జరుగుతుంది. మనం బయటికి వెళదాం పదా. అదండి. అబ్బా అమ్మా అమ్మా అమ్మా. అయ్య బాబు, అయ్యగారికి పెసం అయిపోయిందండి. రండి చూద్దాం. శుభం, పదా చూద్దాం. అయ్యగారు, ఒంట్లో ఎలా ఉందండి? బానే ఉంది గాని ఏడి నా కొడుకేడి, నా బంగారు తండ్రి ఏడి? బంగారు తండ్రి కాదండి, బంగారు తల్లి. ఆ అమ్మాయా? అవునండి, అచ్చు తమ పోలికే. నా తల్లి నా తల్లి, నా బంగారు తల్లి, నా బంగారు తల్లి, నా బంగారు తల్లి. ఇదేంటండి, అమ్మగారికి ఎలాగో మగ పిల్లలు పుట్టలేదు, కనీసం మీకైనా పుడతాడనుకుంటే ఆడపిల్లే పుట్టింది. ఎవరైతేనేనరా, అంతా ఒకటేగా. అది ఎట్టా కుదురుద్ది? మగ పిల్లాడు వంశాన్ని నిలబెట్టేవాడు, ఆడపిల్ల పెళ్లి చేసుకుని వెళ్ళిపోయేది. తేడా లేదు. ఆడైతేనేం మగైతేనేం నా బిడ్డేగా. సరేలేండి, మీ మాట ఎందుకు కాదనాలి. మరోసారి మగ పిల్లాన్ని కందురు గాని. అమ్మో మరోసారా? నా వల్ల కాదు. అట్టగంటే ఎట్టకండి, తమరు తప్పక మరోసారి మగ పిల్లాన్ని కనాల్సిందే. నా వల్ల కాదు, నా వల్ల కాదు. నాకు ఆడపిల్లే చాలు.
నా బిడ్డే చాలు, కొడుకు అక్కర్లేదు, కొడుకు అక్కర్లేదు. నా వల్ల కాదు, నా వల్ల కాదు. నాకు ఆడపిల్లే చాలు, నాకు ఆడపిల్లే చాలు, రండి ఆచార్య గారు, నాకు రండి. ఆడపిల్లే చాలు, ఆడపిల్లే చాలు, అయ్యగారు, ఆడపిల్ల. అయ్యగారు, ఏంటండి అయ్యగారు మిమ్మల్ని? ఇదేంటి, నేను ఇక్కడున్నాను, హాస్పిటల్లో కదా ఉండాలి. నా బిడ్డ, నా కూతురేది? కూతురు ఏంటండి, నేను ఎరువులు తీసుకొని వచ్చేసరికి తమరు ఆంతులు చేసుకుంటున్నారు. కంగారుగా వెళ్ళి ఆచార్య గారిని పిలుచుకొచ్చాను. అంటే నా కడుపు రావడం, నువ్వు ఉల్లిపాయ కారం తినిపించడం, ఇదంతా కలన్నమాట. అయ్యగారికి పైత్యం ప్రకోపించినట్టుంది. స్వర్ణభస్మలేహ్యాన్ని చీటికెడు పట్టించానంటే. ఆపు, ఇప్పటిదాకా నీ వచ్చిరాని బూడిద వైద్యాలతో ఈ ఊరి ప్రజల ప్రాణాలు తీసింది చాలు. రేపే ఈ ఊరికి మంచి డాక్టర్ను, నర్సును ఏర్పాటు చేయమని ప్రభుత్వానికి ఉత్తరం రాస్తాను. అయ్యా నా నోట్లో దుమ్ము కొట్టకండి. ఇప్పటి వరకు ఆ పని చేయకూడదనే ప్రతిసారి నిన్ను, ఆ మంత్రసాని సుబ్బాయమ్మను వెనుకేసుకు వచ్చి మన గ్రామానికి చాలా చేటు చేశాను. సరైన వైద్యం లేక ఎందరు గర్భిణీ స్త్రీలు అవస్థలు పడ్డారో, ఎందరు పసిపిల్లలు ప్రాణాలు పోగొట్టుకున్నారో నాకిప్పుడే అర్థమైంది. ఇక ఈ ఊళ్ళో పసిపిల్లల చావులుండకూడదు, ఆడవాళ్ళు ఇబ్బంది పడకూడదు. అయ్యగారు, మీలో ఇంత మార్పు రావడానికి కారణం ఏంటో నాకు చెప్పి తీరాల్సిందేనండి. అసలు ఏం జరిగిందండి? ఏం జరిగిందండి? నాకు కడుపు వచ్చింది. ఆ, తన దాకా వస్తే నాటిక విన్నారు. రచన శ్రీ పివి భవానీ ప్రసాద్. ఇందులో రామరాజు శ్రీ పట్నం శ్యాంప్రసాద్ శర్మ, నారిగాడు శ్రీ ఎం గురుస్వామి, ఆచారి శ్రీ జగర్లపూడి శాస్త్రి, ఆరోగ్య కార్యకర్త శ్రీమతి ఎస్ నిమ్మిలాల్, నరసింహులు శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి, నిర్వహణ డాక్టర్ పివి శారద, సహకారం శ్రీ ఏ బాలకృష్ణ, సాంకేతిక సహకారం శ్రీ ఎస్ నరసింహారావు. ఈ నాటిక ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమర్పణ.